ఈరోజు వాక్య పరిచర్ని చేస్తున్న వారు బ్రదర్ బన్నీ సుదర్శన్ గారు. వారు నిడదవోలు రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి నిడదవోలు ప్రాంతంలో జన్మించారు. వారి యొక్క చదువంతా కూడా బెంగళూరులో జరిగింది. వారి యొక్క తండ్రి గారు అపోస్తుల సుదర్శన్ రావు గారు, వారి తాతగారు క్షమించండి, తర్వాత అపోస్తుల మధుకుమార్ గారు వారి తండ్రి గారు. సో వారి ఇరువురు కూడా మరి దేవునికి సేవకులే. వారు నిడదవోలు ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నారు. మరి 2012 సంవత్సరంలో దైవజనులు బన్నీ సుదర్శన్ గారు బాప్టిజం తీసుకోవడం జరిగింది. ప్రభుకి తమ జీవితాన్ని అప్పగించి అప్పటి నుండి కూడా దేవుని పరిచర్లో విరివిగా యవనస్తుల మధ్యలో వారు వాడబడుతూ ఉన్నారు. 2016 సంవత్సరంలో వారికి కడప ప్రాంతంలో పరిచర్య చేయాలని దేవుడు దర్శనమిచ్చారు. ఆ దర్శనాన్ని వారు కొద్ది నిర్లక్ష్యం చేసినప్పటికీ 2019 సంవత్సరంలో తిరిగి దేవుడు వారిని దర్శించి మరి సంపూర్ణంగా వారు సేవకి సమర్పించుకునేలాగున కడప ప్రాంతం బయనపల్లి అనేటువంటి ఒక గ్రామంలో వారు ప్రస్తుతం దైవజనులుగా పాస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి అది చాలా మనకి కడప అనగానే మనకి ముందే అర్థమై ఉండాలి, ఫ్యాక్షన్ ఏరియా అది. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఏరియా, చాలా భయంకరమైన డేంజరస్ ప్లేస్ అది. కానీ అలాంటి ప్రాంతంలోకి వెళ్ళి మరి ఎవరి సహకారం లేనప్పటికీ కూడా దేవుని యొక్క దర్శనాన్ని మాత్రం కలిగి వారు ఆ ప్రాంతానికి వెళ్ళి వారి సతీమణి శ్రావ్య గారు వారు కూడా మన మధ్యలో ఉన్నారు, వారి తల్లి గారు కూడా మన మధ్యలో ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి వారు ఆ ప్రాంతంలోకి వెళ్ళి పరిచర్య చేయడం అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. మరి అలాంటి ప్రాంతంలో వారు దేవుని యొక్క సేవను జరిగిస్తూ అనేక మందిని వారు రక్షణలోనికి ఇప్పటికే నడిపించారు. వారు నూతనంగా వారి యొక్క సంఘాన్ని కూడా అక్కడ రీసెంట్ గా వారు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఒక బిల్డింగ్ వారు కట్టడం జరిగింది. సో వారి పరిచయని దేవుడు అంచెలంచెలుగా జీవిస్తున్నాన్ని బట్టి దేవుడు నామానికి స్తుతులు. మరి వారు నాకు ఎలా పరిచయం అని అంటే గతంలో హైదరాబాద్ ప్రాంతంలో మా సంఘంలో మేము వారిని యూత్ రిట్రీట్ కి ఆహ్వానించాము. అప్పుడు వారు పరిచయం అయ్యారు. అప్పుడు దేవుని యొక్క వర్తమానాన్ని మేము విన్నప్పుడు ఎంతగానో మేము బలపడ్డాము. అన్న మంచి గాయకులు కూడా మనలాగా పాట పాడి గాయం చేయరు ఎవరిని, కానీ ఆయన మంచి పాటలు పాడతారు. యూట్యూబ్లో వారి సాంగ్స్ కూడా మీకు వినే ఉంటారు చాలా మంది. వారు పాడిన పాటల్లో నాకు కొన్ని చాలా ఇష్టమైన పాటలు ఉన్నాయి. ఈరోజు పాడదాం అనుకున్నాను కానీ మరి వచ్చిన వాళ్ళకే అవకాశం ఇవ్వాలి కదా, కాబట్టి నేను పాడలేకపోయాను. ఏదైనప్పటికీ వారు ఈ రోజున ఈ సాయంకాలం మన మధ్యలో ఉండడం దేవుడు మనకి అనుగ్రహించినటువంటి గొప్ప దీవెన, ఆశీర్వాదం. వారు మన మధ్య ముందుకి రాబోతుండగా అందరూ కూడా చప్పట్లు కొట్టి దైవజనుల్ని మన మధ్యకు ఆహ్వానిద్దాం. వారు వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని మనకు అందిస్తారు. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. కొంచెం అందరూ చెప్తారా? దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చేతుల పైకెత్తి చెప్పాలి. దేవునికి స్తోత్రం. మళ్ళొకసారి కొంచెం గట్టిగా చెప్తారా? అంతేనా మీ ఊర్లో? దేవునికి స్తోత్రం. బాగుంటారు మంచిగా. ఈ రీతిగా మీ మధ్యలో నిలబడడానికి కృపనిచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి ముందుగా కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాను. నన్ను ప్రేమించి ఆహ్వానించిన దైవజనులు మరి సాల్మన్ రాజయ్య గారికి, వారి యొక్క కుటుంబానికి, సంఘమునకు కూడా దేవుని పక్షాన శుభాలు తెలియజేస్తున్నాండి. అలాగే కూడి వచ్చిన మరి దైవ సేవకులందరికీ కూడా ప్రభు నా పేరిట నా శుభాలు. మరి నన్ను ఆహ్వానించిన తమ్ముడు మరి రమేష్ గారికి, వారి కుటుంబానికి కూడా నా శుభాలు తెలియజేస్తూ, అలాగే ఆర్కెస్ట్రా వారికి, మరి కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా ప్రభు నా పేరిట నా శుభాలు. మన గోదావరిలో ఒక సామెత ఉంది కదా, ఇక్కడ కడప నుంచి వచ్చినా నేను గోదావరి ఉండే. మన గోదావరిలో సామెత ఉంది, ఏంటది? నమస్కారానికి ప్రతి నమస్కారం. మరి సంస్కారం ఉన్న వాళ్ళందరూ ఒకసారి పెట్టండి. ఇప్పటికీ చాలా మందికి లేదు, ఉంటే ఒకసారి పెట్టాలా? ఇప్పటికీ పెట్టమంటున్నారు చాలా మంది. నాకు అదొక చేదస్తం, పెడితే కానీ ముందుకెళ్ళను. ఒకసారి పెట్టండి. ఎంత బాగుంది. బైబిల్ గ్రంథంలో కూడా మరి వందన వచనముతో ఒకరికొకరు పలకరించుకోమని రాయించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంతమంది రాత్రి సిద్ధపడి
ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మోకరిల్లి ఇక్కడికి వచ్చిన వారి చేతులు పైకెత్తండి. అబద్ధం కాదు, నిజంగా కాదు. మరి చేతులు పైకెత్తడం చాలా సులభం అయిపోయింది. ఎట్టమంటే ఎత్తేటంగా నిజంగా నేను వచ్చే ముందు ఒక పావు గంట లేదా ఒక 10 నిమిషాలు మోకరించి సిద్ధపడి వచ్చాను, వాక్యం ద్వారాగా బలపడడానికి, దేవుని కొరకు నిలబడడానికి నన్ను నేను సిద్ధం చేసుకుని వచ్చాను అన్నవారు చేతులు పైకెత్తడం నిజాయితీగా. చాలా మంది ప్రార్థన చేసుకోకుండా వచ్చేసారు కదా. మన మీటింగ్ అంటే రెడీ అయ్యి మ్యాచింగ్ చీరలు పెట్టుకుని, జోపాలు పెట్టుకుని, సైకిల్ పెట్టుకుని వస్తాం. కానీ ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కూర్చోవడం చాలా అరుదు. కానీ సిద్ధపడి దేవుని వాక్యాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆ వాక్యం మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక 2-3 నిమిషాలు సిద్ధపడి దేవుని వాక్యాన్ని ఎదుర్కొన్నాం. సిద్ధపడదామా? సరే, లేచి నిలబడిన అనేకులు ఇప్పుడిప్పుడే వచ్చారు. నేను వచ్చిన తర్వాత మరి ఆరాధనలో వారికి లేరు కనుక దయచేసి అందరూ నిలబడి మీ 2 చేతులు పైకెత్తి, మీ 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని మన మధ్యలో ఆయన సంచరిస్తున్నారని నమ్మి విశ్వసిస్తున్న వారందరూ కూడా, అయ్యా ఈ రాత్రి నాతో మీరు మాట్లాడండి, అయ్యా నన్ను దర్శించండి, మా ముందు మీరు నిలిచి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీ సంకల్పము మా ఎడల బలముగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఈ రాత్రి మా హృదయాల్ని సరిదిద్దండి, సరిచేయండి. ఇప్పుడు గెయిన్ పెంచవా, గొంతెత్తి మొరపెడదాం. దయచేసి ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు. మన ముందు నిలిచి ఉన్న దేవుడు శక్తి కలిగిన దేవుడు, సమీపంగా ఉండుటకు ఇష్టపడుతున్న దేవుడు, మనతో మాట్లాడుటకు మన మధ్యకు విచ్చేసిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. నీ మరును విని మౌనముగా ఉండేవాడు కాదు. ఆయన హస్తములు కొరచగా లేవు. వినుచున్నవాడు మాట్లాడతాడు. నిన్ను చూస్తున్నవాడు నీ హృదయమును పరిశీలిస్తాడు. నిన్ను పరిశీలించిన వాడు నీ కష్టాన్ని పరిశోధిస్తాడు. నిన్ను పరిశోధించిన వాడు నీకు మార్గమును చూపిస్తాడు. నీకు మార్గమును చూపించిన వాడు ప్రతి పరలోకపు ఈవి నీ కొరకు పంపించబోతున్నాడు. మనస్సారా 2 చేతుల పైకి కళ్ళు మూసుకుని ఆయన వైపు చూశాడు. అయ్యా, నా ముందు నిలిచిన దైవమా, ఈ రాత్రి నన్ను దర్శించు. నా ముందు నిలిచిన దైవమా, ఈ రాత్రి నాతో మాట్లాడు. నన్ను నీ అగ్నితో కాల్చు. యేసయ్యా, నీవే కదా నా ముందు నిలిచావు. యేసయ్యా, నీవే కదా నా ముందు నిలిచావు. నీతోనే ఉండుటయే జీవితవాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. అందరం 2 చేతులు పైకి. నీతోనే ఉండుటయే జీవితవాంఛయా,
నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా నీవే కదా నా ముందు నిలిచావు. యేసయ్యా నీవే కదా నా ముందు నిలిచావు. అందరూ నీతోనే ఉండుటయే జీవితవాంఛయా. నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. అందరం కళ్ళు మూసుకుని రెండు చేతుల పైకి, దయచేసి ఎవరు కూడా నేత్రాలు తెరవద్దు. మనస్సారా ప్రభుతో సంభాషిద్దాం. నా కోసం అన్ని చేయువాడా, చేసి ముగించువాడా, ఈ రాత్రి నన్ను దర్శించండి, నాతో మాట్లాడి నన్ను ధైర్యపరచండి, నా పరిస్థితులను మార్చండి, నా స్థితిగతులు ఎరిగిన వాడా. నీ వైపు చూస్తున్నానయ్యా, నీ వైపు చూస్తున్నానయ్యా. నా కోసం అన్నీ చేయువాడా, చేసి ముగించువాడా. అవునయ్యా, నా కోసం అన్నీ చేయువాడా, చేసి ముగించువాడా. నా పరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత. నీ పాద చెంత ఉంచితిని, నీ పాద చెంత ఉంచితిని. రెండు చేతుల పైకి అందరూ ఆరాధనా ఆరాధనా, అందరూ కలిసి ఆరాధనా ఆరాధనా. నా ప్రియుడు యేసునకే, ప్రియ యేసు ప్రభునకే. నా ప్రియుడు యేసునకే, ప్రియ యేసు ప్రభునకే. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే. స్తుతి వందన స్తోత్రము ప్రభావం యేసునికే. స్తుతి వందన స్తోత్రము ప్రభావం యేసునికే. ఆరాధనా, అందరం కలిసి ఆరాధనా. ప్రతి గొంతు ఆరాధనా ఆరాధనా. ఇంకా బిగ్గరగా ఆరాధనా 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 ఆరాధనా. నా ప్రియుడు యేసునకే, ప్రియ యేసు ప్రభునకే. అందరూ నా ప్రియుడు ప్రియ యేసు ప్రభునకే. నా
ప్రియుడు యేసునకే, ప్రియ యేసు ప్రభునకే. అందరూ చెప్తా, నా ప్రియుడు ప్రియ యేసు. అందరు రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి కలిసి అందరూ అందరూ దగ్గరగా ఇంకా గట్టిగా వెనుకున్నవారు దగ్గరగా నోరు తెరిచి మళ్ళొకసారి ఇంకొకసారి నా ప్రియుడు యేసునకే, ప్రియ యేసు ప్రభునకే. నా ప్రియుడు యేసునకే, ప్రియ యేసు ప్రభునకే. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుని, మహాగణుడ మహోన్నతుడా కృపగల మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. రాత్రిగల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధిలో నేను ఆరాధించే భాగ్యం నాకు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. సుదూరం నుంచి ప్రభా ఏ ఉద్దేశ్యంతో అయితే ఈ ప్రాంతానికి నన్ను నడిపించావో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చమని బ్రతిమలాడుతున్నాను తండ్రి. వాక్యమును ప్రకటించబోతుండగా నేను మాట్లాడితే ఉపయోగం లేదయ్యా, నేను నిష్ప్రయోజకుడు. మీరు మాట్లాడండి, నీ చేతిలో ఒక బోరగా పాత్రగా ఇది నుండి చేసుకోమని బ్రతిమలాడుతున్నాను. నీ చేతిలో నేను అప్పగించుకుంటున్నాను తండ్రి. నీ అగ్నితో కాల్చి నీ శ్రేష్టమైన వాక్కును అనుగ్రహించండి. ప్రతి హృదయమును కూడా వాక్య ఖడ్గముతో సంధించమని బ్రతిమలాడు. గ్రహించే మనస్సు, వినగలిగే చెవుల్ని బిడలకు అనుగ్రహించండి. వాక్యమును ఆటంకపరచాలని చూస్తున్న ప్రతి దుష్ట ప్రభావమును, అంధకార వాయుమండలము శక్తులను, అధికారములను యేసే నామములో పొమనాజ్ఞాపిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తున్నాను. నజరేయుడైన అధికారములైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.